టిఫిన్ చేశారమ్మా? చేయలేదు. మంచిది తాగారమ్మా? తాగలేదు. దేవుడిని మిమ్మల్ని దీవించును గాక. మీరేమని కొనుక్కోవాలనుకుంటే అక్కడ దుకాణం పెడుతున్నారు, అక్కడే పెడుతున్నారు. దగ్గరలోనే పెట్టారు. మీకు బొమ్మలు ఉన్నాయి, గిలకిచ్చకాయలు ఉన్నాయి. చూడు, అప్పుడే తగిలిచ్చేస్తున్నాడు ఆయన అక్కడ. దేవుని స్తోత్రం. దేవుడు వారిని దీవించును గాక. ఈ మీటింగ్లు అయిపోయి అన్ని బొమ్మలన్నీ అయిపోను గాక. దేవుని స్తోత్రం. ఏమి ఇది ఏమి ఇచ్చారు రుణం తెచ్చు, లేకపోతే జ్యోతిర్మయ సర్లే అన్నయ్య పాడమన్నాడు కాబట్టి కొంచెం లైట్గా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. అందరూ చెప్పకూడదు, ప్రతి ఒక్కరు కొట్టాలి. ఒక్కసారి పైకి లేచి నిలబడండి అమ్మా, బైబిల్ ఎట్టుకోండి. నమ్మకమైన దేవుడవైనా ఎదరకొచ్చేనమ్మా, నమ్మకమైన కుర్చీలు కూడా ఎదరు తెచ్చేసుకున్నమ్మా. ఇలాగా ఈ గేడకాడకి వచ్చేయాలి. గేడకాడకి వచ్చే అటు కదా, ఈ గేడ తినంగా వచ్చేయాలి మీరు. ఆల్ప అన్నం ఏంటమ్మా, అదేదో బైబిల్ వాకింగ్ చేసింది అలాగా. ఆగలే రావాలి, కుర్చీలు తెచ్చేసుకోండి. నమ్మకమైన దేవుడవైనా నీవే అమ్మా. బుజ్జే కుర్చీ తెచ్చుకోసుకో. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేం కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కూర్చోండి. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. వారే హాని చేసి చూచిన మిత్రులే నిలవకుండునా. ఆకులైన వారే హాని చేసి చూచిన మిత్రులే నిలవకుండునా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. పాడాలి. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు కొన్ని జారిపోయిన గమ్యమే తెలియగుండునా. కష్టకాలమందు గుండి జారిపోయిన గమ్యమే తెలియగుండునా. సాయము చేసే
నమ్మకమైన దేవుడమైన నీవే చాలు యేసయ్యా. మళ్ళీ నమ్మకమైన దేవుడమైన నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేం కోరుకోనయా, అసలు ఇంకేం కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేం కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా. దేవుని వాక్యములోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని వాక్యాలు నేను మీకు ప్రభువు నన్ను మరుగు చేసిన విధానం బట్టి మరి దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం చాలా విలువైనది. నేను చాలా దూరం నుండి వచ్చాను ఇక్కడికి. నూజివీడు అవతల ఒక 50 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాను. అక్కడ నాకు 10:30కి ఇచ్చారు వాక్యం. 1 గంటకు అయ్యింది. ఏమండి, మరలా ఇంటి రూమ్లో తీసుకెళ్ళేటప్పటికి 2:30 అయ్యింది. చాలా దూరం ఇల్లు, రూము. మరలా 2 గంటలు పడుకుని 5:30కి ఆ ఊరు నుంచి మరల నూజివీడు వచ్చి భీమవరం బస్సు ఉందండి. ఎక్కడండి చెప్పరమ్మా? వెరీ గుడ్. నా కోసం వేసినట్టున్నాడు అది. దేవుని స్తోత్రం. ఏంటంటే ఇక్కడ లేట్ అవుతే బాగోదు ప్రభువా, నాకు డైరెక్టర్ బస్సు కావాలని ప్రార్థన చేశాను. దేవుడు ఏమిచ్చాడు? భీమవరం బస్సు రెడీగా ఉంది. ఇది హైటెక్ బస్సు కాదు, అది ప్యాసింజర్. అది ఇంకా మేలైంది. దేవుని స్తోత్రం. ఆర్టీసీ బస్సు మామూలు ప్యాసింజర్ లాగా తోలలేదు. ఇక అందులో ఉన్నావా లేదు తెలియలేదు. ఇక కుతుపు పైకి కిందకి పైకి ఎక్స్ప్రెస్ లాగా తోలేస్తున్నాడండి. అలా తోలేలు కాబట్టి నేను టయానికి చెప్పండి బిడ్డలు చక్కగా కారు వేసుకుని రెడీగా ఉన్నారు నా కోసం. దేవుడు వాళ్ళని దీవించును గాక. చక్కని ఇల్లు ఇచ్చారు నాకు, ఏసీ రూము, మంచం పెద్దది ఇచ్చారు. ఎక్కలేకపోతున్నాను, దిగలేకపోతున్నాను. అదొక మంచం. దేవుని స్తోత్రం. ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు ఎక్కుతారు కానీ నాలోటోళ్ళు ఎక్కాలంటే ఏమేమి తీసుకోవాలి? అమ్మా నుచ్చినేసుకోవాలా? ఆవిడ చూసావా నుచ్చినేసుకోవాలంట. యాంగ నుచ్చినేనా? అయ్యయ్యే మా 5 నుచ్చులు స్టూల్ వేసుకుని ఎక్కానమ్మా. దేవుని స్తోత్రం. మంచానికి కూడా నుచ్చినేస్తారా మా 5 మాటలు కాకపోతే? దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు చక్కగా ప్రయాణంలో తోడుగా ఉండి చక్కానికి టయానికి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. దేవుని స్తోత్రం. వెళ్ళేటప్పుడు బండి మీద తీసుకెళ్ళిపోడు ఒక ఆయన. అక్కడ దిగితే పైన ఏంటి చెప్పండి, నాకేంటి మొత్తం మాడి బస్ అయిపోతుంది. నూజివీడు నుంచి 50 కిలోమీటర్లు తీసుకెళ్ళిపోయి బండి మీద. ఆయన కూడా ఇది లేదు, అన్నీ ఊడిపోతున్నాయి. దేవుని స్తోత్రం. మంచిది. దేవుని వాక్యానికి వెళ్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. అయ్యా, తిరుగుబాటును మానుపుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము
ప్రాయశ్చిత్తు కలుగుటకును ఈ లోకానికి నేను వచ్చాను. స్తోత్రం చెప్పండి అమ్మా, చెప్పండి గట్టిగా. దానియేలు గ్రంథములో ఈ మాటలు రాశాడు. ఏమని రాశాడంటే, ఒకటి తిరుగుబాటు మానుకుటకు, రెండు పాపము చెప్పాలి నివారణ చేయటకు, మూడు దోషము నిమిత్తమై ప్రాయశ్చిత్తము చేయటకు ఈ లోకానికి నేను వచ్చానని చెప్పాడు. మన జీవితంలో ఎన్నో పండగలు అయిపోయి, ఎన్నో క్రిస్మస్లు అయిపోయి, మనకి సంవత్సరానికి ఎన్ని పండగలు? మనకి గట్టిగా చెప్పండి. మొదటి క్రిస్మస్, రెండో క్రిస్మసా? నీకు క్రిస్మస్లో మీకు ఒకటి పుట్టినరోజు, ఒకటి మరణించిన రోజు, మూడు చెప్పాలి లేచిన రోజు. అంటే సంవత్సరానికి ఎన్ని పండుగలు మనకి? గట్టిగా చెప్పండి, 3 పండుగలు మనకి. ఇప్పుడు 40 దినాలు. ఎన్ని దినాలు చెప్పాలి? మొన్న ఫోన్లో చేయించుకున్నాడు ప్రార్థన. ప్రభు అయ్యగారండి, నేను చెప్పాలి 40 రోజులు నేను ఉపవాసం ఉంటున్నాను. నాకు ఆకలి అవ్వకుండా, దాహం అవ్వకుండా, ఏమవ్వకుండా ఖచ్చితంగా నేను చెప్పాలి 40 రోజులు ఉండాలండి. మీరు నా కోసం ఏం చేయాలి? రాత్రే చేసాను అడిగా. దేవుని స్తోత్రం చెప్పండి. నేను అన్నాను, బాబు ఉండలేవురా, ఎందుకు ఈ పనులు అంటే? నేను ఉంటానో లేదో మీకు తెలీదు. మీరు మట్టికి నాకు ఆకలి అవ్వకుండా, దాహం అవ్వకుండా ఏం చేయాలంట? చేసేసాను ప్రార్థన. రాత్రి చేసిన తెల్లారి తినేసాడంటే. నేను అన్నాను అడితో, నువ్వు ఉండలేవురా అంటే అలా ఆవిడ నాకు ఫోన్ చేసి, అయ్యగారు మీరు ప్రార్థన చేశారు కానీ పని అవ్వలేదంట. అంటే నా తప్ప ఆడి తప్ప నాదా? మరి అయ్యే మరి అగస్టాలు నాదంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రార్థన చేసి ముందు చెప్పాను అడిగి, ఏమని? అమ్మ చెప్పండి రా, నువ్వు ఉండలేవురా నాయనా అన్నాను. నేను ఉంటానో లేదో మీది ఏం చేసేమన్నాడు? అయ్యో బాబు, తెల్లారి లేచి తినేసాడు. కాబట్టి ఉంటే చెప్పండి అమ్మా, ఉంటే మళ్ళీ పొద్దున ఒక ఆవిడ చేసింది, తమ్ముడు గారు ఓ పూట తింటాను, ఓ పూట అంటే ఈ రెండో పూటతే అందులో కలిపేసి అది తెలివితేటలో మాయదారి తెలివితేటలో చేసిన జనాలకి. అప్పుడు నేను అడిగాను, సాయంత్రం తింటావా పొద్దున్న తింటావా అన్నాను. అయ్యగారు పొద్దున్నే తినేస్తాను, సాయంత్రం మట్టికి ఉపవాసం ఉంటాను. సాయంత్రంది ఇక సాయంత్రం ఏమవుదో అది తెలివితేటలు. వ్యాసధారణ భక్తి చెప్పాలి, చేయకూడదు. ఏమన్నాడు తెలుసా? మీరు ఉపవాసం ఉన్నప్పుడు గట్టిగా చెప్పండి, గదిలోకి వెళ్ళి చెప్పండి, రహస్యమందున్న చూస్తున్న తండ్రికి. ఏ తండ్రి అంట? ఈ తండ్రి అమ్మాయి చెప్పండి, రహస్యంగా చూచుచున్న తండ్రి మనలందరినీ ఎలా చూస్తున్నాడు తెలుసా? రహస్యంగా చూస్తున్నాడు. మనుషులు అనుకుంటున్నారు దేవుడు చూస్తలేదు, ఎవరు చూస్తలేదు అనుకుంటున్నా. మనుషులు చూడకపోయినా, లోకం చూడకపోయినా, ఎవరు చూడకపోయినా మన తండ్రి ఎలా చూస్తున్నాడంట? రహస్యమందు చూచుచున్నా దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉంటే ఉపవాసం ఉండు, లేకపోతే మానే. అంతేగాని మొక్కుకున్నావా దెబ్బడిపోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా.
మన వాక్య భాగంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. చాలా మంది దేవుడు వాళ్ళని క్షమించునుగాక చెప్పరమ్మా. హల్లెలూయా. ట్రోల్ చేసేవాడు మనమే. నా సాక్ష్యం పెట్టండి, నా వాక్యం పెట్టండి. కొందరైనా మీ ద్వారా చెప్పండి మారు మనసు పొందుతారు. ఇలాంటి నవ్వులాట్లో ఇవన్నీ పెడితే నీకు అవమానం, క్రీస్తుని అవమానపరిచే నువ్వు అవుతావు. అది సేవకుని అవమానపరిచే వ్యక్తి అవుతావు. కాబట్టి నీ చేతనైతే, నీకు ఇష్టమైతే దేవుని వాక్యం పెట్టు, దేవుని వాక్యం పెట్టు. నీ ద్వారా అనేక మంది రక్షించబడును గాక. హల్లెలూయా. మనం చదువుల వాక్యంలో ఒక మాట నేను గుర్తు చేస్తాను. ప్రారంభ మాట ఏంటి? తిరుగుబాటు మానుపుటకు. చాలు, ఓకే. 3 మాటలు ఉన్నాయి అందులో. అందా చెప్పండి రా. మొట్టమొదటి మాట ఏంటి? తిరుగుబాటు మానుపుటకు నేను వచ్చి తిని. ఏది మానుపుటకు చెప్పాలి? ఈ దినాల్లో ఎక్కడ చూసినా, నేను చూసినంత లెక్కలో ఎక్కడ చూసినా ప్రతి కుటుంబంలో ఏం జరుగుతుంది? ఏమ్మా జరుగుతలేదా? మరి అలా చూస్తున్నారేంటి? ప్రతి కుటుంబంలో తిరుగుబాటు, భర్త తిరుగుబాటు, భార్య తిరుగుబాటు, అన్నదమ్ములు తిరుగుబాటు, అక్క చెల్లు తిరుగుబాటు, తోడుకోడలు చెప్పు, అత్తగారు కోడలు, కోడలు అత్తగారు, ఎక్కడ చూసినా తిరుగుబాటు. ఇదే కాకుండా సంఘం కూడా తిరుగుబాటు. ఎవరి మీద? ఐరెగ్గుడు బాగా చెప్పారు. చూసావా? ఇంట్లో కాదు, వీధిలో కాదు, ఎక్కడ కాదు, మరలా తిరిగి ఎవరి మీద? దేవుని సేవకుడి మీద తిరుగుబాటు. ప్రతి దానికి తిరుగుబాటే, ప్రతి విషయానికి తిరుగుబాటు ప్రవర్తిస్తున్నావు. దేనికి అలా ప్రవర్తిస్తున్నావు? ఎందువల్ల ప్రవర్తిస్తున్నావు? దానివల్ల నీకు ఉపయోగం ఉందా? తిరగబడతాం, తిరుగుబాటు చేస్తాకి నీకేమైనా ఉపయోగమా? తిరుగుబాటు చేస్తే నీవు ఆయనకి ఏమవుతావు అంటే శత్రువు అయిపోతావు. చాలా మంది దేవుని మీద ఎంతమంది తిరగబడ్డారా చెప్పండి అమ్మా. కొట్టారు, తిట్టారు, ఎట్టారు, తోసేశారు, అన్ని చేశారు. అందరూ తిరుగుబాటు చేశారు. చివరికి పేతురు కూడా చెప్పు తిరగబడ్డాడు. నమ్మిన వాడే కూడా తిరిగిన వాడే నీటి మీద మునిగిపోతూ ఉంటే అలా చూస్తారేంటండి ఆయన? నీటిలో మునిగిపోతూ ఉంటే ఎవరు నడుతూ ఉంటే? పేతురు నడుతూ ఉంటే, ప్రభువా నేను నశించిపోతున్నానయ్యా, నన్ను పైకి స్తోత్ర. అలాంటి వాడిని రక్షించిన వాడు నేటి దినాన్ని ఏం చేశాడు? తిరుగుబాటు చేశాడు. ఏమండి నా ప్రేమైన దేవుని బిడ్డలారా, దేని వల్ల తిరుగుబాటు వస్తుంది నీకు? ఎందువల్ల? ఏముందని? పిల్లల వాళ్ళ మీద, వీళ్ళ మీద తిరుగుబాటు. అందుకని ఏం మానుపుటకు? హల్లెలూయా. కుటుంబంలో ఏవైతే తిరుగుబాటు ఉందో అది మానుపుటకు వచ్చాడంట. సమాజంలో ఏ తిరుగుబాటు ఉందో అది మానుపుటకు వచ్చాడంట. లోకంలో ఏదైతే తిరుగుబాటు ఉందో అది మానుపుటకు లోకానికి వచ్చాడంట. ప్రతిరోజు తిరగబడి మనస్సు నీకు ఉంటుంది. ప్రతి దానికి తిరుగుబాటు. చేసేవాళ్ళ మీద తిరుగుబాటు, ఇచ్చేవాళ్ళ తిరుగుబాటు, ఏమండి వెళ్ళేవాళ్ళు తిరుగుబాటు. అందుకని ఈ మధ్యాహ్న సమయంలో యేసయ్య మనలను ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే తిరుగుబాటు మానుపుటకు. అన్నదమ్ములు కూడా తిరుగుబాటే. మీకు ఉదాహరణ చెప్పనా? ఏబేలు చక్కగా అర్పణలు తెచ్చేవాడంట. ఎవరికి చెప్పాలి గట్టిగా? శ్రేష్టమైనవి, పరిశుద్ధమైనవి, నిష్కల్కమైనవి, శ్రేష్టమైనవి, పరిశుద్ధమైనది దేవునికి దహన బలులు. చెప్పండి అమ్మా. అందుకనే ఏబేలు దేవుడు
ప్రేమిస్తే ఉండేవాడు. అలా అన్న ఉన్నాడు కదా అన్న, ఎవరు చెప్పాలి? ఇతను ఏం చేసేవాడు? జప్పి లేగలేని ఎన్ని తెచ్చి దేవునికి చెప్పాలి. కానీ ఆ అర్పణం దేవుడు అంగీకరించలేదని కయ్యానికి ఏమవుతుందంటే తిరుగుబాటు వచ్చింది. ఎవరి మీద చెప్పాలండి? నా తమ్ముడు ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తలేదు. నా తమ్ముని బలి ఇష్టపడుతున్నాడు, కానీ నా బలి, నా అర్పణము తెలియదు. నా అర్పణము అంగీకరించాలంటే ఎవరు చంపేయాలి? నోరు తెరవండి అమ్మా. నా అర్పణము దేవుడు అంగీకరించాలంటే ఎక్కువ ఎవరిని లక్ష్యం చేస్తున్నాడో ఆడిని ఏం చేయాలి? తమ్ముడి మీద తిరుగుబడి పొలములో చంపేశాడు. ఈనాడు కూడా కుటుంబంలో తిరుగుబాటు వల్ల కుటుంబాలు పాడైపోతున్నాయి. ఏమండి? తిరుగుబాటు వల్ల పిల్లలు పాడైపోతున్నారు. అందుకనే ఏబేలు రక్తం అంటారా? చెప్పండి, ఎక్కడ? దేవుని సన్నిధిలో మొరు పెడుతుందంటండి. అడిగాడంట, ఎవరినండి? బాబు కయ్యను, ఏడి మీ తమ్ముడేడి అని అడిగాడు. ఆయన అంటాడు, నేను కావలి వాడినా అంట. దేవుని కోపం వచ్చేసింది చాలా. అసలు దేవుని కోపం రావాలి, కానీ ఇక అసలు నువ్వు భూమి మీద నిలబడలేవు. ఏమండి? వెంటనే ఏబేలు రక్తం మొరపెడుతూ ఉంటే దేవుడు వచ్చి, కయ్యాను నీ తమ్ముడేనంటే, నేను కావిలి వాడినా ఏమో నాకు తెలియదు. నీ ఏబేలు రక్తం నాకు మొరపెడుతుంది. ఈ రోజు నుంచి నువ్వేమవుతావంటే దేశ దింబరమవుతుందాక. తిరగబాటుతో తగ్గించుకో. దేవుడు ఎక్కలేని శిఖరానికి దేవుడు చెప్పాలి. ఆయన అంటాడు కదా, నేను ఎక్కలేని ఎంత చెప్పు, నేను ఎక్కలేని ఎంత కొండ మీదకి పైకి ఎక్కుచున్నాను అంటాడు దాన్ని. నీవే నా ఆశ్రయము, నీవే నా కోట, నీవే నా అండ, నా కోట, నా తుర్కము, నీవే. చక్కగా పాడతాడు. ఏమనమ్మా? ఏమనంటే అలా చూస్తాం ఏంటమ్మా? సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇళ్ళలో, ఎవరు లేరు నాకు ఇళ్ళలో, ఆదరణ నీవేగా, ఆశ్రయము నీవేగా, ఆదరణ నీవేగా, ఆశ్రయము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇళ్ళలో, ఎవరు లేరు నాకు ఇళ్ళలో, ఆదరణ నీవేగా, ఆశ్రయము నీవేగా, ఆదరణ నీవేగా, ఆశ్రయము నీవేగా. ఆయనే నాకు ఆశ్రయము, ఆయన నా కోట, నా కొండ, నా దండ. బాబు కూర్చో నాన్న, మేస్త్రి కూర్చో నాన్న. సప్పలు బాగా చేస్తాం నాన్న. దేవుడిని దీవించును గాక. హల్లెలూయా. నేనా స్పీకర్ని, మీరా స్పీకరు? గట్టిగా చెప్పండి అమ్మ.
ఎవరు తాగాలి మంచీలు? మరి మీరు తాగినారు. నాకు డబ్బా పెట్టారు. ఏది అది? ఏనాడైనా ఈ చిన్న కొట్టాళ్ళు సభలో ఎప్పుడైనా మంచిని తాగుతూ చూసారా? ఏమా మరి మీరెందుకు తాగుతున్నారు? ఏదో స్పీకర్ అయినా ఫీల్ అయిపోతాడమ్మా. స్తోత్రం చెప్పండి. యోబు గారండి సభలు పీల్చామన్నా నీళ్ళు తాగానా? నేను తాగిదామంటే మొత్తం డబ్బాలను తాగేశారు. వాక్యం చెప్పేటప్పుడు ముగించేటప్పుడు మంచి దాహం వేసేస్తున్నాను. అప్పుడు దాకా నాకు చెప్పండి, ఎప్పుడు దాకా చెప్పాలి. చాలా మంది అన్నం తింటారు, నీళ్ళు తాగేస్తారు, అన్నం వదిలేస్తారు. తప్పు. ఫుల్గా అన్నం తిని ఎన్న తాగకూడదు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మొత్తం తాగేస్తారు. మొత్తేసిందా మలేదు. ఈ మధ్యన ఒక ఆవిడంటుంది, రాత్రి ఎప్పుడో ఒక ఆవిడంటుంది, ఏంటి కక్కలేదేంటి అంటుంది. ఏం లేదు, అయ్యగారు అన్నారమ్మా అన్నీ చచ్చిపోతున్నాయి. మీకు కూడా లేదు, ఉందనుకుంటున్నారా? తాగేసమే. ఏంటది? అది పెద్ద ముదురులు మీరా దేవుడితో నవలక్కర్లా జారిపోతూ ఉంటుంది. పళ్ళు లేనోడికి బాగా పనిచేస్తాయి. ఏం లేనోడికి ఏంటి మీరు దాచేసుకున్నారేంటి? స్తోత్రం. ఒక ఆవిడంటది మొక్క లేకపోతే అన్నీ మీరే చెప్పేస్తున్నారంటమ్మా. అనుభవం మీకు. చేపతో నన్ను మింగేయండి, చేప మింగేయండి. నేను కూడా ఎక్కువ చేపతో భయం. నేను కూడా నావ పడా చెప్తానండి, అన్నం నవ్వల్లో మింగేస్తూ ఉంటాను. అదే చేప మింగేటట్టు ఉంటానా? స్తోత్రం నాయన. చక్కగా తినండి అమ్మా. నిజంగా మూడు పగలు 3 రాత్రులు భోజనం అంటే, రాత్రి ఆ సభలో అన్నం పెట్టలే ఎవరికి. ఎక్కడ కూడా అన్నం పెడతలేదు. ఇప్పుడు మీకు గ్రహిస్తున్నారు లేదు? యోబు గారు పెట్టాడు 3 రోజులు అన్నం. అయ్యగారు ఏ జనం కొట్లే జనం. దేవుని స్తోత్రం. నన్ను వదలడు ఆయన, నేను ఆయన వదలను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి మరి ఈ చిన్న కొట్టాడికి రావడం అంటే నాకు ఎంతో ఇష్టం. దైవజనుడిని ప్రేమించాలన్నా, ఆదరించాలన్నా, పెట్టాలన్నా, కొట్టాలన్నా, సరైన తిండి లేదు, కట్టుకుంటానికి సరైన వస్త్రాలు లేవు. ఎప్పుడైతే దైవజనుడు మీ కొరకు ప్రార్థన చేశాడు, మీ స్థితిగతులు, మీ పరిస్థితులు, మీకున్న దరిద్రం పోయేది. దైవజనుడు మీ ఇంట్లో వచ్చిన తర్వాత, దైవజనుడు మీ కొరకు ప్రార్థన చేసిన తర్వాత పరిస్థితులు మారిపోయింది. ఒక ఆవిడంటదయ్యా, మా అయ్యగారు మా గ్రామం వచ్చిన తర్వాత మా గ్రామం ఎంతో చెప్పాలి తగ్గించబడ్డదండి. దైవజనుడు మా ప్రార్థనకు వచ్చిన తర్వాత మా స్థితి, మా పరిస్థితులు మారిపోయింది. చూసావా? గొప్ప సాక్ష్యం చెప్తుంది దైవజనుడి గురించి. మరి నువ్వే చెప్పుకుంటా దైవ సేవకుడి గురించి. ఏమండి, నేను త్వరగా ఇవన్నీ చూపిస్తాను మీకు. నేను దేవుడు ఒక్కొక్కటి బయలుపరుస్తున్నాడు. ఆయన ప్రార్థన చేసి బయలుదేరు ప్రభువా. అక్కడ మరి చాలా సార్లు వాక్యం చెప్పాను, నేను చెప్పిందే చెప్పాలంటారు నన్ను అంటారా మా అన్నయ్య చెప్పాడు ఈ వాక్యమే రాదే మా ఇంటికి అంటారని ప్రభువా. అక్కడికి వెళ్ళాక నా స్థితి, నా విధానం మారిపోవాలి, వాక్యం మారిపోవాలి. మధ్యాహ్నం పూట అది 8 బయలుపరిచారు అని చెప్పారు.
ప్రార్థన చేశాను, వచ్చాను, మళ్ళీ ప్రార్థన చేశాను, నిలబడి నేను వాడుకుంటాను అన్నాడు ఆయన. స్తోత్రం చెప్పరా? హల్లెలూయా. ఏమండి ఏం చెప్పుకుంటావు మీ సాక్ష్యం మీ అయ్యగారి గురించి? అందుకని అంటాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియకు, నేను పిల్లలు పెంచి గొప్పవారిగా ఎలా చేశాడంట? గొప్పవారిగా నేను వాళ్ళని చేశానయ్యా. ఆ కింద వచనంలో ఉంటుంది, వారు తిరగబడి ఉన్నారు. ప్రతిదానికి తిరుగుబాటు మనసు కలిగి ఉంటున్నాను. ఎందుకు తిరుగుబాటు మనసు కలిగి ఉంటున్నావు నువ్వు? ఇంకా మారవా? నీ పద్ధతి మారదా? నీ స్థితి మారదా? ఏ రోజు తిరగబాటు మనసు కలిగి ఉంటున్నావు కానీ, అయ్యో ఎందుకు నేను ఇలాగా తిరగబడే మనసు వస్తుంది నాకు, ఎందుకు ఇలాగ మారిపోయాను? ఎప్పుడైనా నువ్వు పరిశీలించుకున్నావా? ఏమండి గుడ్డెత్తి చేలో పడిపోయినట్టుగా తిరగబడిపోతావు. ఏమి చూసి తిరగబడుతున్నావు? ఎవరు చూసి తిరగబడుతున్నావు? ఏముందని తిరగబడుతున్నావు? అందుకని చెప్పండి, పాపిష్టి జనమా, దోషమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరిపోయు చేయు. చెరిపేస్తున్న సంఘాన్ని నువ్వు చెరిపే కాకుండా ఇద్దరు మళ్ళీ ఇతరులు చెరిపేస్తున్నావు. నువ్వు ఇచ్చేది కాకుండా ఇచ్చిన వాళ్ళు కూడా చెరిపేస్తున్నావు. చేసేవాళ్ళు చేయలేవు, ఇచ్చేవాళ్ళు ఇవ్వలేవు, వెళ్ళేవాళ్ళు వెళ్ళవు. ఎందుకు ఆ తిరుగుబాటు స్వభావం నీకు? దేనికి? మనసు మార్చుకో, హృదయాన్ని మార్చుకో. ఈ మధ్యాహ్న కాలం నీతోనే దేవుడు పరిశుద్ధాత్ముడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఈసారైనా సరి చేసుకుంటే దేవుడిని దీవిస్తాడు. ఈ రోజు నీ సరైన జీవితం ఉంటే ఖచ్చితంగా ఏది పోగొట్టుకున్నావు దేవుడు మరో తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు? దుష్ట సంతానమా. అంతకుముందు ఏమన్నాడు? పాపిష్టి జనం. అంతకుముందు ఏమన్నాడు? నేను పిల్లలు పెంచాను, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ముందు ఏమన్నాడు? నా పిల్లలు నేనేం చేశాను తెలుసా? చెప్పానమ్మా, పెంచాను, ఓ స్థితిలో పెట్టాను. మరలా నా మీద వారు తిరగబడి ఉన్నారు. అందుకని పెంచిన పాపానికి, ఓ స్థితిలో పెట్టిన పాపానికి ఈనాడు నీ మనసు ఏ మనసు వచ్చేసింది? నోరు తెరవండి, నేను రానా మీ దగ్గరికి? చెప్పాలి గట్టిగా. ఈనాడు తండ్రి మీద తల్లి మీద ఏ మనసు కలిగి ఉన్నావంటే తిరగబడు మనసు కలిగి ఉన్నావు. వింటున్నాడా దేవుని ప్రార్థన? వింటున్నాడా నీ ప్రార్థన? ఎందుకు శ్రమలు, ఎందుకు దుఃఖం, దేనికి కన్నీరు? అర్థం చేసుకో. ఈ మధ్యాహ్నం నేనే ఆ మనసు కలిగి ఉన్నానయ్యా. ప్రతి దానికి భర్త మీద, భార్య మీద, పిల్లల మీద, ఆళ్ళ మీద, ఏళ్ళ మీద, సేవకుల మీద ఎందుకు కలిగి ఉన్నాను నాకే తెలియదు ప్రభువా, నన్ను క్షమించు నాయనా. హల్లెలూయా. ఏమన్నాడు? దుష్ట సంతానం అన్నాడు. మళ్ళీ అంతకుముందు ఏమన్నాడు? నా పిల్లలు అన్నాడు. ఇప్పుడేమన్నాడు? కారణం దేవుని మీద తిరుగుబాటు చేశారు కాబట్టి వాళ్ళు ఏమన్నాడంటే దుష్ట సంతానం. అంటే వాళ్ళు ఏం దూరింది? ఏమో ఆలోచన ఏంటి? తిరగబడతాం స్వభావం ఎవరిదే? పాస్టర్ గారిదా? ఎవరిదే? తిరగబడే స్వభావం మనసు ఎవరిదంటే అంటే సైతాను నీలో దూరేసింది. సైతాన్ నిజంగా దూరేసింది నీలోకి. అప్పుడు దాకా సేవకుడంటే భయం, దేవుడంటే భయం, వాక్యం అంటే భయం, ప్రార్థన అంటే భయం, సన్నిధి భయం, అన్ని కలిగిన వాడు, అన్ని కలిగిన స్థానము. ఎందుకు ఇలాగా మారిపోయావు అంటే నీలో ఏ మనసు వచ్చింది తెలుసా? దుష్ట మనసు. అంటే నీలోకి ఎవడొచ్చేసాడు చెప్పాలి? సైతాను కూడా వచ్చి మిమ్మల్ని మీలో దూరి
ప్రతి వాడి మీద ఏం చేయబోతున్నాడు? తిరగబడుతున్నాడు. లోబడిన పిల్లలారా చెప్పండి, లోబడిన పిల్లలారా. ఎవరికి లోబడిన పిల్లలారా? దేవునికి లోబడిన పిల్లలారా మీకు శ్రమ. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఈ మధ్యాహ్న సమయంలో అన్నాడు, చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ, 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 శ్రమ. అందుకని ఒక రోజున మోషేతో ఇశ్రాయేలు ప్రజలు అన్నారు, ఒకసారి చూపిస్తాను తీను. ఒకసారి సంఖ్యాకాండం 14 36, 37. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గురించి ఏ సమాచారం? వాళ్ళు ఎవరిని పంపారు? వాళ్ళని ఎవరు పంపారు? గట్టిగా చెప్పు, మందులో చెప్పు. మోషే పంపాడు. పంపిన వాళ్ళు ఏం చేశారు? చెడ్డ సమాచారం పట్టుకొచ్చారు. ఏమండి ఈ సమాచారం? గట్టిగా చెప్పండి. ఎవరి మీద? మోషే మీద చెడ్డ సమాచారం, సేవకుడి మీద చెడ్డ మాటలు, సేవకుడి మీద పలికిమాల మాటలు, సేవకుడి మీద లేనిపోయిన మాటలు. అలా చెప్పి మళ్ళీ ఏం చేశారు? కిందకెళ్ళాడు. సర్వ సమాజము అతని మీద సనుగునట్లు. ఆగండి, ఏం చేశాడట? ఒకటి చెడ్డ మాటలు ఎవరి మీద? రెండు మోషే మీద సనుక్కుని. సేవకుడి మీద సనుక్కుంటూ వేండయ్యా, సేవకుడి మీద చెడ్డ మాటలు చెప్తూ వేండయ్యా, సేవకుడి మీద సనుక్కుంటూ పెట్టి సనుక్కున్నారు. సనుక్కుంది ఎవరు? ఎవరు? మనిషి. సనుక్కుంది ఎవరు? సనుక్కుంది ఏమైపోయింది? కుష్ఠరోగం తెచ్చేసుకుంది. దూరం కాదు ఆవిడ. ఏమవుతుంది? ఏమంది మోషేని? చాలా సనుక్కుంది. దేవుడు చూసి నా సేవకుడి మీద మీరు సనుక్కుంటారా అని పంపాడు. మరలా ఎవరు ప్రార్థన చేశారు? నోరు తెరవండి. నువ్వు సేవకుడి మీద ఎన్ని అనుకున్నా నీకు ప్రార్థన చేస్తే తప్పదు. అది ఆలోచించుకోడు. సేవకుడి మీద ఎన్ని నిందలేసినా, ఎన్ని చట్టమాలు చెప్పినా, మోషే మీద ఎప్పుడు సనుక్కున్నా మరలా నీ కొరకు ప్రార్థించే సేవకుడు తప్పదు. మోషే మీద సనుక్కుంటే ఊరుకున్నాడా మోషే? చెప్పండి. శాపం వచ్చేది ఊరుకున్నాడా? ఏమో అలా చూద్దాం నాయన. మరలా వెళ్ళి తప్పలేదు. ఏం చేయటం మరలా తప్పదు. ప్రార్థన చేస్తే తప్పదు. నీకంతే. నువ్వు సేవకుడి మీద ఎందుకు సరుకున్నా, సేవకుడి మీద ఎన్ని మాట చెప్పున్నా, ఎంత సరుకున్నా మరలా నీ కొరకు ప్రార్థన చేస్తాం. చెప్పండి, తప్పదయ్యా. ఎందుకంటే నిన్ను కన్నాడు ఆయన. నిన్ను కన్నాడు, నిన్ను పెంచాడు, ఒక స్థితిలో పెట్టారు. ఈ రోజు అంతా మీరు గొప్ప స్థితిలో ఉన్నారంటే మీకు దేవుని మధ్యవర్తి ఎవరు తెలుసా? దేవుని సేవకుడు ప్రార్థన వలన మీరు ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు. కృపామయుడా నీలోనా నివసింపజే నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనముడా. హల్లెలూయా. మర్చిపోయిన పాట, మంచి పాట. దేవుని స్తోత్రం. ఏం చేశాడు? చెడ్డ మాటలు చెప్పారంట. రెండు అసలు సేవకుడిని అనుకుంటుంది. ఆయన ఏమి తినకూడదా?
ఏమి ధరించుకోకూడదా? తినాలన్నా మీరే పెట్టాలి, కొనుక్కోవాలన్నా మీరే పెట్టాలి, ఏం చేసుకోవాలన్నా పెట్టినోళ్ళే మళ్ళీ సరుకుంటు పెట్ట. ఏంటండి, పెడతావా మరి సరుకుంటావా, ఇస్తావా మరి సరుకుంటావా, వేసుకోమంటావా వేసుకుంటాడా, బట్టలు వేసుకోమని కొత్త బట్టలు ఇస్తావా మరి సరుకుంటావా, బంగారం ఇస్తావా సరుకుంటావా, డబ్బు ఇస్తావా సరుకుంటావా, ఇస్తావు ఏదైనా ఇస్తావు. మరి ఏంటి ఏంటి మా ఇద్దరు చెప్పు. అప్పుడు ఇచ్చిన ఒకటి చెప్పండి, అప్పుడు ఇచ్చిన ఒకటి ఇవ్వకపోయినట్టే అది నీకు ఆశీర్వాదం రాదు. మళ్ళీ దేవుని స్తోత్రం చెప్పండి. ఒక ఆవిడ నాకు బట్టలు కొంది. ఏం కొంది? కొలతలు ఎంత అంది నన్ను. అమ్మ కొలతలు తెలియదు కానీ నేను మిషన్లో ఫోన్ చేస్తాను. ఆ పక్కన ఆవిడ ఆయనకి ఎంత పడుతుందా, మన జాకెట్ మొక్క సరిపోద్ది అంటుంది ఆవిడ. అంటే ఇదంతా జాకెటేనా? బాబు ఇదంతా నీకు ఎంత పడుతుంది? ఆడ అలాగే చూద్దాం బాబు. అంటే హఠాత్తుగా అడిగేశాను కాబట్టి బాబు ఏమనుకోక నాన్న. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే సేవకుడికి ఏం తీయాలని ఆశ చెప్పండి అమ్మా. మనం ఎప్పుడు కూడా సేవకుడి పట్ల ఏం కోరుకోవాలి తెలుసా? ఏం కోరుకోవాలి? ఏం కోరుకోవాలరా? తీయండి ఏం కోరుకోవాలి. నా ఎంత చూస్తున్నారు వీళ్ళు 35:27 35 అలా ఏంటి ఎలా చూస్తారు? ఇదో కదిలిపోతుంది ఏంటన్నా. 35:27 నా నిర్దోషములను బట్టి. అది టాలెంట్. ఆవిడ అడిగింది నన్ను, అడిగిందా? మీరు అడిగారా నన్ను? గంధకత్తలాగా తీసేస్తున్నారు మళ్ళీ. అయ్యగారు 35 ఏంటి 27 ఏంటి అయ్యగారు అన్నారా? మరి ఆవిడ చదువుతుంది కాబట్టి బైబిల్ పాస్టర్ గారు అక్క, ఆవిడ అక్క. ఎవరమ్మగారు? పాస్టర్ గారు అక్క. మీరు అడిగారు నన్ను? అడగరా, ఏదో తీసేస్తాం. అదే మరి అడిగావా? రెఫరెన్స్ అడిగావా? మరి అడగాలి కదా, అడగ తెగజారి చేస్తాం. మరి 35:27 కీర్తన. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు అవి లేకుండా పైగా అవసరం నాకు తెలియదు. అది ఎక్కడో పెట్టావు శిఖరానికి. ఏం రాసింది అక్కడ అంటున్నావు. అసలే స్వరం లేదు ఆవిడికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సంతోషించుదురుగాక తన సేవకుని చూచి ఆనందించు, యెహోవా ఘనపరచబడును గాక. హల్లెలూయా. ఏం కోరుకోవాలంటే సేవకుల్లో నుండి అందరు చెప్పండి. ఏం కోరుకోవాలి? ఎప్పుడు ఏడుతూ కోరుకో, ఎప్పుడు సరుక్కోకు. నీ జీవితంలో భూమి మీద బ్రతుకున్నంత కాలం, ప్రభు రాకడ అంత కాలం నువ్వేం కోరుకోవాలంటే నీ సేవకుని క్షేమాన్ని కోరుకో. హల్లెలూయా. అమ్మా బుజ్జి అలా మాట్లాడుకుంటున్నారు. ఏం కోరుకోవాలంటే మాట్లాడుకుంటున్నారు తల్లి. సేవకుళ్ళు ఏం కోరుకోవాలి? మీరు చెప్పాలి. క్షేమాన్ని కోరుకోవాలి. సేవకుడు క్షేమాన్ని కోరుకుంటే నీ క్షేమాన్ని దేవుడు కోరుకును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా. ఎప్పుడు కూడా సేవకుడి మీద మోషేని తెగ ఏడిపించేసేవారంట. ఎవరో చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. చాలా ఏడిపించేసేవారండి బాబా. ఇసుకిచ్చేసేవారు, బాధ పెట్టేసేవారు, ఏడిపించేసేవారు. కానీ ఒక్క మాట కూడా ఇశ్రాయేలు ప్రజలను ఏ మాట అన్నాడా? అన్నాడా? ఏమ్మా అన్నాడా? అన్నాడా? ఎవరిని ఏ సేవకుడు అన్నో. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఈనాడు సేవకుని ఏడిపించే విశ్వాసం లేరా? ఉన్నారా? ఒప్పుకున్నారు మీరు.
ఒప్పుకున్నారు. సేవకుడు ఏడిపించే విశ్వాసులు ఉన్నారు, బాధ పెట్టే విశ్వాసులు ఉన్నారు. కనపడరు, ఏడిపించే విశ్వాసులు కనపడరు. ఎవరిని నోరు సేవకుడు ఏడిపించే విశ్వాసులు కనపడరు, బాధ పెట్టే విశ్వాసులు కనపడరు. కానీ ఇసుకిచ్చేస్తాం ప్రతి మాటకి, ప్రతి పనికి ఏడిపించేస్తాం. సేవకుడు ఏడిపించకూడదు. సేవకుడు ఏనాడు కూడా మన బాధ చెప్పండి పెట్టకూడదు. మోషే ఏడిపించేసారు. ఏం కావాలన్నవారు, నాకు మాంసం కావాలి, నాకు అన్నం కావాలి, నాకు నీళ్లు కావాలి, ఏం చేస్తా చేయి అనేవారు. ఎవరినే? ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ఏం చేయాలి? ఆయన వైపు తిరిగి కొండల వైపు నా కళ్ళు తెచ్చున్నానయ్యా తండ్రి, నాకు సహాయము, నీవు తప్ప నాకెవరు చెప్పాలి. ప్రార్థన చేస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజల కోసం. నీళ్ళు కావాలయ్యా, కొట్ట. దేన్ని కొట్టు? కొట్టమన్నాడా మాట్లాడమన్నాడా? మాట్లాడంటే మనోడు తొందరపడిపోయి ఏం చేశాడు? దేవుని స్తోత్రం. నీళ్ళు ఇచ్చాడు, మన్నాన్ని ఇచ్చాడు, ఏమిచ్చాడు? మళ్ళీ మాసం రాకపోతే ముద్దే కదా ఆలకూడ. ఈనాడు ప్రజలు కూడా అలాగే ఉన్నారు. అలా చేస్తే సేవకుడి మీద ఏం చేస్తున్నారంట? సనుక్కుంటాం. సేవకుడి మీద ఏం చెప్తారంట? చెడ్డ మాటలు. స్తోత్రం చెప్పండి. నువ్వు చేసేది లేదు, ఇచ్చేది లేదు, వచ్చేది లేదు, అల్లరి ఎక్కువ, భక్తి తక్కువ. అల్లరి ఎక్కువ, భక్తి తక్కువ. అప్పుడప్పుడు అంట బడా ఎక్కువ ఏదో అంటారు, నాకు రాడుతుంది. అవునా? అది వందనాలండి. పదు తక్కువ, భక్తి కూడా అంతే, భక్తి తక్కువ. స్తోత్రం నాయన. బాగా పాసన చక్కగా తయారవ్వాలంటే మీ తర్వాత మిమ్మల్ని చూసి ఆడుకొని నేర్చుకుంటున్నారు. ఎవరో ఏమి ఎరగనట్టు చూస్తున్నారండి ఇలా. మిమ్మల్ని బట్టి ఆడుకొని తయారవుతున్నారు. ఎవరో మీ యజమానులు. మా ఆవిడ అందకుండా నేను ఎంత నేను కూడా ఉంటానని ఆడు ఇంకా రెచ్చిపోతున్నాడు. ఆడిగే ఏ చేస్తాడు కోటింగ్. మొన్న ఎవరినో పిలిచానమ్మా, మా అమ్మ అని పిలిచా. పెద్దవాడు కదండి, వయసులో పెద్దది, పెద్ద వయసు. మా అమ్మగారు వందనాలు అన్నాను. ఎవడరా నీకు మా అమ్మ? అయ్యి బాబు ఎలాగందండి, ఇంక దెబ్బతో కడు చూపే కానీ నోటి మాట లేదు. ఎందుకన్నాదా అనుకుంటే దీని మీద ఏమేసింది? అది ఆవిడ నాకు తెలుసు, చిన్నప్పటి తెలుసు నాకు. ఆవిడ తల పెద్ద వయసు కాబట్టి తల మెరిసిపోద్ది, అది కావనే. కానీ ఏం వేసిపోద్ది ఆవిడ? కానీ ఎవడు కనిపెట్టాడో కానీ ఈ కంపెనీ త్వరగా తీసేయాలండి. ఏది? అయ్యి బాబు ఆయన వారానికి వేసేస్తున్నారు, మళ్ళీ వారానికి వచ్చేస్తుంది. ఇలా చూడు అమ్మా, నీకు ఎందుకు అలా ఏదో తిప్పలు పడతావు, నీకు ఎందుకమ్మా? స్తోత్రం చెప్పండి గట్టిగా. వారానికి ఒక ఆవిడ డబ్బా అట్టుకొచ్చేసింది. ఏం డబ్బా? ఏంటి డబ్బా కాదు, ఆ డబ్బా. మరి ఆవిడ ఎక్కడ దొరికారు? తెచ్చారు. దేవుని స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవునికి అందం ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు, నీ క్రియలు మారాలి, నీ పరిస్థితులు మారాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంకా ఇవ్వాలి. ప్రతి సభలకు ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడు. నీ భర్తను బ్రతికిస్తున్నాడు, నీ భార్యను బ్రతికిస్తున్నాడు, మీ బిడ్డలందరినీ బ్రతికిస్తున్నాడు. ప్రతి సంవత్సరం బ్రతికిస్తూనే ఉన్నాడు. ప్రతి సంవత్సరం సభలకు ఇవ్వాలి వద్దా? ఎంత ఇచ్చినా ఆయన రుణం మనం
గట్టిగా చెప్పండి. ఎంత ఇచ్చినా ఆయన రుణం స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మధ్యన ఓ సహోదరి ప్రార్థన చేయటానికి రమ్మంది. చేశాను, ఇల్లు వస్తానమ్మన్నా, ఇల్లు రండి అంది. ఏమందమ్మా? వెళ్ళిపోతూ ఉంటానండి, వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఏమొచ్చిందో పాపం ఆవిడికి, మళ్ళీ కేక, పెద్ద కేక. నేను ఆగిపోయాను. అప్పుడు నేనేమనుకుంటాను, ఏమా అది ఎంత సంతోషపడిపోయాను, పని అయిపోయింది మనకు అనుకున్నాను, పని అయిపోయింది అనుకున్నాను. దగ్గరికి వచ్చి అంటదే, అయ్యగారు ఏమనుకోకండి చిల్లర లేదంట. నా దగ్గర ఉందమ్మ చిల్లర తీసుకున్నాను. ఆవిడ అయ్యగారు మీ దగ్గర తీసుకోరు పాపం. ఎంత వేషధారణ అండి. ఏమండి, ఆదివారం 100 రూపాయలు ఇస్తుంది, కొట్టుకెళ్ళి పట్టరా అంటుంది. 10 లెట్టరా అంటుంది. ఎందులే కథగా మీకెలా తెలుసు? పెద్ద కంపెనీ మీది. రాత్రి ఒకడు కారుకి వేస్తున్నాడండి, మరి చేతికి ఎంత వస్తున్నాయో తెలుస్తలేదు. అంటే లాగుతుంటే ఏమొచ్చేస్తున్నా 500 కాగితాలు వచ్చేస్తున్నాయి. ఆడు వచ్చేస్తున్నాడు, త్వరగా వచ్చేస్తున్నాడు, సందా పట్టేవాడు. అయ్యి బాబోయ్ నాయనోయ్, ఆడు ఎన్నిసార్లు కట్టేశాడు. ఈ లాగా వచ్చేసాడు సందవాడు, డబ్బు తీసేసేసాడు. 500 కాగితం పడిపోయింది. జాగ్రత్త, దేవునికి తక్కువ వేయాలనుకున్నావు కానుకలు, నీ దగ్గర డబుల్ లాగేసాడు. జాగ్రత్త. దేవుని స్తోత్రం. దేవుని కార్యాలు కంటికి చెవికి. ఇప్పుడు డబ్బు చాలా కావాలి ఎవరికి? ఈ సభలకు. మరి మీరు ఇచ్చారో లేదు నాకు తెలియదు, కానీ రాత్రి ఆ మీటింగ్ ఖర్చు ఒక ఆవిడెట్టుకుంది. మొత్తం సౌండ్ ఆర్కెస్ట్రా నాకు అన్నీ ఒక ఆవిడెట్టుకుంది. వాళ్ళింట్లోనే పడుకున్నాను. వాళ్ళింట్లో ఎలకలు ఉన్నాయంటండి, నాకు తెలియదు. ఏమిటి కరిచేసింది ఒకటి, కరిచేస్తే బాబు ఎలకలు ఉన్నాయంటే అన్న. లేవండి, మమ్మల్ని ఇప్పుడు కలవలేదు అంటుంది. మళ్ళీ కరుతూ మానేసి నా సాక్షులు ఎట్టిపోయింది. ఏ సాక్షులు అమ్మా? గాజులా ఇదమ్మా, ఈ అడ్డిపోని అయ్యగారు సాక్షులు పట్టినంటే ఆయన ఏమట్టుకొచ్చాడు తెలుసా? ఎక్కడ దాకా వచ్చేసింది. అదే తొడుక్కుంటూ ఎక్కడికి వచ్చాను. ఇగో బాధలు ఏం చేస్తాం? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి ఎంత ఖర్చు పెట్టైనా దేవుని మనకు ఆశీర్వాదం. ఏమంటాడు మనోడు? నేనేం చేశానయ్యా నీకోసం, ఈ బ్రతుకునిచ్చావని ఏ మోసానయ్యా నీకోసం చావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీ కొరకు పాడాలి. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా. ఏం చేశానయ్యా నీకోసం, ఈ బ్రతుకునిచ్చావని ఏ మోసానయ్యా నీకోసం ఇచ్చావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా. ఇప్పటికైనా నీ కోసం బ్రతుకునిస్తానయ్యా, ఇప్పటికైనా
బ్రతుకునిచ్చావయ్యా. హల్లెలూయా. ఇప్పటికైనా నీ కోసం కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం కష్టపడతానయ్యా, నీ పనిలో నేను ఖర్చయిపోతానయ్యా, నీ పని కొరకే ఖర్చయిపోతానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం చూసావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా వెలిగించానా, నీకై వెలిగించానా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా వెలిగించానా, నీకై రక్షించానా. ఇప్పటికైనా నీ కోసం కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం కష్టపడతానయ్యా, నీ పనులో నేను వాడనిస్తానయ్యా, నీ పనులో నేను వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం బ్రతుకునిచ్చావని. మీద వెళ్ళాడు, గుర్రం మీద వెళ్ళాడు. ఎలీషా గారు అన్నారు, అయ్యా అబ్బాయ్ పక్కన యోర్దాను నదిలో ఉంది, 7 సార్లు ములుగురా బాబు అన్న. ములిగడా ఎన్నాడా సేవకుడి మాట చెప్పరేమ్మా, ఏండ్రండి అమ్మా ఈ పని చేయమ్మా, చేస్తానా అంటాం, కాసేపుడికి పారిపోతాం. ఈ పని చేయమ్మా అలాగండి అయ్యా ఎదురుని అంటుంది, ఆయన అలాగ వెళ్ళిపోయాక ఈవిడ వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. వెళ్ళాడు ములిగాడా, మళ్ళీ ఏమయ్యాడు, ఆయన మీద నోరు తెరవండి కోప్పడ్డాడు. ఎవరి మీద? మొలమన్నా తప్ప సేవకుడు మాట వినటం వల్ల నీకు స్వస్థత, సేవకుడు మాట వినటం వల్ల నీకు ఆశీర్వాదం. మళ్ళీ వెళ్ళిపోయాడు, దూతను పంపాడు, ఏదో చెప్పింది, మరలా వచ్చాడు. మరలా 2వసారి వచ్చినప్పుడు సేవకుడు మాటకు లోబడి చెప్పండి స్వస్థత పొందాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఏమండి, చాలా మంది దీవించి పడిపోయిన తర్వాత ఏమవుతుంది అమ్మా? గట్టిగా చెప్పండి. మళ్ళీ చెప్పాను నిజమే, కానీ గత స్థితిని ఏం చేయకూడదు చెప్పాలి, అది మర్చిపోకూడదు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. లేదా దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యాలో అతడు దేవుని ఆశ్రయించెను. చాలు అమ్మా. గతంలో ఎక్కడున్నాడు? లోకంలో ఉన్నాడు. మనుషుల వల్ల ప్రయోజనము మనుషులు నమ్ముకుని కంటే, చెప్పండమ్మా, మనుషులు నమ్ముకుని కంటే, యెహోవాను రాజులు నమ్ముకుని కంటే. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ దేవుని ఆశ్రయించాడు. ఆయన పేరేంటమ్మా? జకర్యా. అంటే నన్ను చూస్తే జకర్యా ఏమో వచ్చేస్తాడు మీకు? జకర్యా కాదురా అమ్మా, ఉజ్జియా రాజు ఎవరిని ఆశ్రయించాడు?
నువ్వు రాజువైనా అధికారమైనా ఎవరి దగ్గరికి రావాలి నువ్వు చెప్పాలి. అలా తిరిగి 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 చివరికి ఎవరి దగ్గరికి రావాలి తెలుసా? దేవుని దగ్గరికి రావాలి నువ్వు. నేను తిరిగి 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 ఎక్కడికి వచ్చాను చెప్పండి గట్టిగా? యేసయ్య దగ్గరికి వచ్చాను. యేసయ్య దగ్గరికి వచ్చాను కాబట్టి పరిస్థితులు మారిపోయాయి. హల్లెలూయా. ఇతను కూడా లోకంలో తిరిగి 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 మనుషుల వల్ల ప్రయోజనం లేదు, రాజుల వల్ల ప్రయోజనం లేదు అని దేవుని పాదాల దగ్గరికి వచ్చాడు. ఎవరో ఉజ్జియా. అతడు దేవుని ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని చెప్పాలి వర్ధిల్ల చేశాడు. హల్లెలూయా. వర్ధిల్ల చేశాను. ఆ తర్వాత కిందకు చదివితే పిల్లరా 16వ వచనం చదవండి. అతడు స్థిరపడిన తర్వాత అతని మనస్సు గర్వించి బా ఏమొచ్చిందండి? అందరూ నోరు తెరవడి చెప్పండి. ఒక ఆయన అంటాడు నాకేటా నాకేటి నాకేటిరా నాకేటి అన్నాడు. ఆ పక్కన ఉన్న ఆయన అన్నాను ఏంటండి ఇలాగా నాకేంటి నాకేంటి అన్నాడు. బాబు ఆయనకి ఏముందండి అన్నాను. 70 సెంట్లు ఉన్నది అన్నాడు. ఎన్ని సెంట్లు? ఆవిడ అలా ఫీల్ అయిపోతాడు తెలుసా? ఆవిడండి మౌనంగా ఉంది. ఆవిడ ఎన్ని సెంట్లు ఎన్ని ఉన్నాయని ఫీల్ అవుతున్నాడు. ఏమన్నా 70 సెంట్లు ఉన్నా అన్నాడు ఆ పక్కన ఆయన. ఈడు ఎన్ని సెంట్లు ఫీల్ అయిపోతాడు. 70 ఎకరాలు ఉన్న ఫీల్ అయిపోతాడు. ఉన్నదంతా చెప్పండి అమ్మా. అది కూడా పీకేస్తే దేవుడు నీకేముంటుంది? ఏముంటుంది? బూడిద మిగులుతుంది నీకు. ఆ బూడిద వేసుకో. తప్పు. గతంలో ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉండు. నీ గర్వమే నిన్ను చెప్పు, నీ గర్వమే నిన్ను పతనం చేశాను. జాగ్రత్త. ఏమి చూసి గర్విస్తున్నావు? ఎవరు చూసి గర్విస్తున్నావు? లేనిపోయిన మాటలు నోటౌట్ వచ్చేస్తున్నాయి. ఏదైనా రావచ్చు కానీ గట్టిగా చెప్పండి, గర్వం రాకూడదు. ఇవన్నీ శాశ్వతమా? ఏమ్మా నువ్వు శాశ్వతమా? నేను శాశ్వతమా అన్నాను చేస్తాను. ఎవడు ఇక్కడ ఏమ్మా ఇంట్లో ఉయ్యాలు కొట్టుకుని ఉయ్యెత్తావా? నాకు ఇదే స్థలం ఉయ్యాలా ఊగు. చాలామంది కట్టుకుంటున్నారు. చీరలా తలకాయ ఉంది. అసలు తలకాయ ఉంది నీకు? ఈరా ఊగుతారు కదా, చీరలు కడుతుందంట ఆవిడ. కట్టుకో ఊగు, కట్టి ఊగు, తెగిపోయి పడిపోతాం. చీరలు కడుతుందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా స్థలాల్లో ఉన్నాయి. ఏంటి? బల్ల బల్ల ఏంటి ఏంటి అంటుంది. అది తెగిపోతే అప్పుడు ఎంత గర్వాలండి వీళ్ళక. గత కాలం దేవుని స్తోత్రం. చక్కగా పాడుతున్నారు మా పాపం. మీరు
ఆ జీడిపాకం పాకుతుంది చూసావా, చక్కగా లాగుతున్నారు దాన్ని. ఆ పాట స్టీవెన్ గారికి ఎంత బాధపడతాడు తెలుసా? తప్పమ్మా, హుషారుగా పాడు. నడిపిస్తాడు నా దేవుడు. ఆడెవడో చచ్చిపోతే ఏడ్చినట్టుంది. హల్లెలూయా. నీ పాటకి ఆడు చచ్చిపోయి లేచిపోతాడు ఆడు. దేవుని స్తోత్ర. నడిపిస్తాడు శ్రమలు. ఏంటి మాకు శ్రమలు? నా దేవుడు. రే ఆరా రే తమ్ముడా, అదే పడం కొట్టాడు వీడు. అది తమ్ముడా, వాళ్ళు ఓపెన్ చేయలేదు వాళ్ళు, అదే పడంగా కొట్టేస్తున్నాడు నన్ను. దేవుని స్తోత్రం. మా విక్కీ గారు నవ్వుతున్నారు, ఎప్పుడు నవ్వలేదండి. అసలు నవ్వడం నాకు తెలుసు, చాలా సీరియస్ మొహం అది, కానీ అలాంటి ఆయన నవ్వుతున్నాడు. ఏదో ఉంది నాకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇద్దరితో కార్యక్రమం పాట. దీవించబడిన తర్వాత ఏమి రాకూడదు, ఒక స్థితిలోకి వచ్చిన తర్వాత ఏమి రాకూడదు, అది మర్చిపోతున్నాను. దేవుని స్తోత్రం. ఈరోజు నీవు దీవించబడ్డావంటే ఎవరు? దైవజనుడు ప్రార్థన. అంతమా దేవుడు 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 అంటాడు. ఎవరు ప్రార్థన చేస్తే దీవిస్తాడు? ఎవరు ప్రార్థన చేస్తే చెప్పాలి? మీ బాధలన్నీ ఎవరు చెప్పుకోవాలి? సేవకుడు చెప్తే సేవకుడు ఏం చేస్తాడు? మీ గురించి ఆయన వైపు చేతులెత్తి మీ కొరకు ప్రార్థన చేస్తాడు ఆయన. హల్లెలూయా. కిందకు 16 వచ్చి చదవండి, ముగిస్తాను నేను. స్థిరపడిన తర్వాత అతని మనసు గర్వించి చెడిపోయాడు. అతడు ధూపపీఠ మీద ధూపం వేయటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడిని యెహోవా ద్రోహము చేయగా యాజకుడైన అజరయ్యయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి యెహోవాకు ధూపం వేయుటకు ధూపం వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకులు పనియే గాని పని కాదు. హల్లెలూయా. యాజకులు చెప్తున్నారు. యాజకులు అనగా ఎవరో? దేవుని సేవకులు. అమ్మా, అది నీ పని కాదు బాబు, అది నీ పని కాదన్నప్పుడు ఏం చేయాలి? ఏమ్మా, మానేయాలి. మానేయాలా? ఇద్దు మానేయమన్నాడా? మళ్ళీ దీనికి రివర్స్. ఏదో ఉందరా బాబు, మానే అప్పుడు దాకా చేయమన్నాడు, అప్పుడు దాకా ఏమన్నాడు, అప్పుడు దాకా ఏమన్నాడు, అప్పుడు దాకా చేయమన్నాడు, మరల వెంటనే అది మీ పని. యాజకులు పని, యాజకులు విశ్వాసుల పని. విశ్వాసులు ఇక్కడ ఏం చెప్పకూడదు? అది చెప్పు, ఏం చెప్పకూడదు? ఎవరు చెప్పాలి? యెహోవా చేత అభిషేకించబడిన సేవకులు మాత్రమే తప్ప మీరు మరి వినాలి కదా. వీడు ఎవరు? రాజు ఉజ్జియా సేవకుడు మాట లోబడాలా? తప్పు నాయన, అది నీ పని కాదు నాయన, అది మా పని అని ఊరుకోవాలా? ఏమండి, చాలా మంది సేవకుడికి ఎదురు చెప్తూ ఉంటారు. చాలా మంది ఎదురు చెప్తూ ఉంటారు. మీకు తెలియదు అయ్యారు అని అంటారు. ఎవరనే? నోరు తెరవండి. ఎవరనే? ఎవరు అంటారు? చెప్పు పాప, అది కాదమ్మా బాబు, ఇది కాదు, ఏది కాదంటే మీరు అన్నా. ఎవరనే? ఎందుగా అలాగా ఇడిచిపడిపోతున్నావా?
ఎందుకు అలా ఇరిసిపడిపోతున్నావు ఆయన మీద? చేయొద్దన్నప్పుడు ఏం చేయకూడదు? మానాలే మానో ఏదో గుడ్డెత్త చేతిలో పడిపోయినట్టు పడిపోతావు నువ్వు. ఎప్పుడు కొడతాడో నీ టైం దగ్గరడిపోయింది, నేలకేసి కొట్టేస్తాడు. దేవుని చేతులు పడుట బహు భయంకరం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు మళ్ళీ ఏం జరిగింది చదవరా అమ్మా? ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై ఎవరి మీద? యాజ- యాజకుల మీద కోపము చూపెను. ఏమండి, సేవకుడు చెప్పిన మాట వినలేదండి, సేవకుడు చెప్పింది లోపడలేదండి. కోపడిపోయి యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కనతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నోట నొసట తన నొసట మీదకి కుష్ఠరోగం పుట్టును. స్తోత్రం చెప్పండి గట్టిగా. రాత్రి ఆవిడి కృతజ్ఞతాస్తుతులు అంతా మానేసి, అమ్మాయి నేను అనలేనా మాట అమ్మా అంటే త్వరగా తగ్గటం వల్ల పొరపాటు పడుతూ ఉంటాయి. దేవుని స్తోత్రం. ఎక్కడ పుట్టిందంట? ఏమా చూపించండి ఒకసారి నొసట. ఏమా ఒకసారి చూపించండి రా. వెరీ గుడ్. దేవుడు కూడా ఎక్కడ కొట్టాడు గొలియాతుని? చెప్పు, ఎవరి పక్షాన? అలాగే చూస్తున్నారేంటి ఇలా? దావీదు యెహోవా పక్షాన. దేవుడు దావీదు పక్షాన కొట్టాడండి. ఎవరినే? దేవుని స్తోత్రం. ఈతను కూడా దేవుని సేవకుల మీద తిరగబడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎవరి మీద తిరగబడ్డారా? మోషే మీద. ఈయన కూడా ఎవరి మీద తిరగబడుతున్నాడండి? అంటే మనుషుల్లో ఏది పోలేదు ఇంకా. నోరు తెరవండి, అందరు నోరు తెరవండి. తిరుగుబాటు మనసు పోలేదు ఇంకా. విశ్వాసులు ఏంటి, లోకస్తులు ఏంటి, కుటుంబంలో ఏంటి, సంఘంలో ఏంటి, ఇది ఏ రోజు మానలేదండి. ఈ మనసు ఎప్పుడు పోతుందో నాకు తెలియదు, కానీ తిరుగుబాటు స్వభావం ఉన్నంత కాలం నువ్వు దీవించబడలేదు, నువ్వు ఆశీర్వదించబడలేదు, స్వస్థత పొందలేవు. అందుకని అంటాడు, అరుకాలు మొదలుకొని తల వరకు కొంచెమైనా స్వస్థత లేదు. కారణం తెలుసా? తిరగబడ్డారు. ఎవరి మీద? దేవుని మీద. ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని మీద తిరగబడుతూ ఉంటే, ఆ వచ్చిన లైన్లో ఉంటే అరుకాల మొదలుకొని నెణినెత్తి వరకు కూడా కొంచెమైనా స్వస్థత లేదు. చూడండి, ఈ యొక్క ఉజ్జియా ఆ సేవకుల మీద తిరగబడ్డారు. దేవుడు చూసి ఏం చేశాడు చెప్పండి? నొసట మీదకి కుష్ఠరోగం పంపించేశాడు. అంటే నీలో ఇంకేం పోలేదు చెప్పాలి. నేను చెప్తాను. ఒకటి, తిరుగుబాటు స్వభావం మానల. రెండు, సేవకుడు మాటలను, చెడు మాటలు చెప్పటం మానల. మూడు, ఎప్పుడు చూసినా వాళ్ళ మీద వాళ్ళ మీద మరలా సేవకుడి మీద సనుక్కుంటూనే ఉంటావు. నీ సనుకుడు నాశనం. ఇస్తావు ఎందుకు సనుకుంటావు? చేస్తావు ఎందుకు సనుకుంటావు? ఇస్తావు, చేస్తావు, వెళ్తావు, అన్ని చేస్తావు, మరలా ఎందుకు సనుకుంటున్నావు? ఎందుకు సేవకుడి మీద తిరగబడుతున్నావు? ఎందుకు మాటికి సమాధానం ఎదురు చెప్తా, మాటికి ఎదురు చెప్తూ ఉంటా. పద్ధతి మార్చుకో, మాటలు మార్చుకో, ప్రవర్తన మార్చుకో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా ఇశ్రాయేలు ప్రజలందరూ పశ్చాత్తాపడ్డారండి. అమ్మాయి ఈ మీటింగ్ చాలా పోతుంది, మళ్ళీ మీటింగ్ వేస్తున్నావా? ఈ ఆడోళ్ళు ఇలాగే వేస్తారండి మీటింగా. పొలంలో మీటింగ్ వేస్తారు, చర్చిలో వాకింగ్ చెప్తూ ఉంటే మీటింగ్ వేస్తారు, మళ్ళీ ఇక్కడ మీటింగ్. ఈ మీటింగే అవ్వలేదురా బాబు అంటే వాళ్ళు మీటింగ్ చేస్తున్నారు. బాగా లావుగా ఉన్నారు పాపం, ఇద్దరు గాలి అయితే ఎగిరిపోలే ఉన్నారు వాళ్ళు.
ఎంత ఓపికమ్మా మీరు నా ఓపిక లేక నేను ఉంచుకుంటున్నాను. నేను కూర్చుంటాక ఎంత ఓపిక పట్టారు పాపం. మీకు మంచి మనసమ్మ మీద, కరుణామయుడు మనసు మీద. లేస్తే నోరు తెరిస్తే కరుణామయుడే అడుగుంటా అలాగా రెచ్చిపోతూ ఉంటాం మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి మోకరించండి, కుర్చీలు దిగి మోకరించండి. నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించుకోండి. పెద్దోళ్ళు మోకరించలేరు కానీ పెద్దోళ్ళు మట్టికి కుర్చీలో కూర్చోండి. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, చక్కగా అటు ఇటు తిరిగేవాళ్ళు మోకరించండి. నేను తిరగలేనండి, నేను మోకరించలేనండి బాబా. అయ్యి బాబాయ్ చేతులు పైకి ఎత్తుతాడు, ఆకాశం వైపు చేతులు ఎత్తుతాడు. ఎందుకు ఈ మాటలు వచ్చినాయో ఆలోచించు. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు ఆలోచించు. సరదాగా ఈ మాటలు సరదాగా తీసుకోవద్దు. సరదాగా ఈ మాటలు తీసుకోవద్దు. నువ్వు సరదాగా ఎలా